హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా లాస్ట్ క్లాస్లో? ఎవరికైనా ఏమైనా డౌట్స్? సైలెన్స్గా ఉన్నారంటే ఏ డౌట్స్ లేవు అనుకుంటాను. సో మీ చాయిస్ అది. ఎలా ఉండాలనుకుంటే అలా ఉండండి. ఎవరు మాట్లాడట్లేదు అంటే ఏ డౌట్స్ లేవు అనేసి నేను క్లారిఫై చేసుకుంటాను. సో ఇవాళ క్లాస్ 6 అనమాట. సో నేను ఎస్టర్డే క్లాస్ 4 అని చెప్పాను. బట్ క్లాస్ 4లో మనకు మీ టాస్క్ అనేది చెక్ చేశాను అంతే. సో క్లాస్ 5 ఎస్టర్డే క్లాస్ 5, ఇది క్లాస్ 6 అనమాట. క్లాస్ 6లో మనకి టేబుల్స్, లిస్ట్, బటన్స్, మార్క్యూ, ఆడియో వీడియో ట్యాగ్స్, సిమాటిక్ ఎలిమెంట్స్, డివ్ అండ్ స్పాన్, ఫేవరెట్ ఐకాన్, కోడ్. ఈ కోడ్ అండ్ కేబిడి అయిపోయింది మనకి. కోడ్ అండ్ కేబిడి అయిపోయింది. నెక్స్ట్ ఎంటిటీస్, స్టైల్ గైడెన్స్. ఇవన్నీ చెప్తాం అనుకుంటున్నా. చూద్దాం ఎంతవరకు అయితే పాసిబిలిటీ ఉంటే అంతవరకు చెప్తాను. రిమైనింగ్ వచ్చేసి టుమారో చెప్పుకుందాం. ఫస్ట్ టేబుల్. హెచ్టిఎంఎల్ని యూజ్ చేసుకొని టేబుల్ని ఎలా ప్రింట్ చేస్తాము, అసలు టేబుల్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో ఇది ఎగ్జాంపుల్. ఈ టేబుల్ చూసుకోండి. ఇది ఎగ్జాంపుల్. ఈ టేబుల్ తీసుకోండి. ఈ టేబుల్ మీరు అబ్జర్వ్ చేస్తే స్టూడెంట్ అనేది ఒక హెడ్డింగ్ ఉంది. ఈ మొత్తం అన్నిటికీ ఒక హెడ్డింగ్ ఉంది. నెక్స్ట్ నేమ్, కోడ్స్, ఫోన్, మేజర్, ప్రూఫ్, గ్రేడ్. ఇలా మనకు హెడ్డింగ్స్ ఉన్నాయన్నమాట. ఇవి హెడ్డింగ్స్. ఇదంతా ఏంటంటే డేటా అన్నమాట. ఈ రెండు హెడ్డింగ్స్, ఇదంతా డేటా అన్నమాట. ఈ టేబుల్లో మనకు రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి. రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి. ఇలాంటి టైప్ ఆఫ్ డేటాని మనం ఎలా డిజైన్ చేస్తాము అనేసి మెయిన్ ఇంపార్టెంట్ అన్నమాట ఇక్కడ. మెయిన్ ఇక్కడ ఇలాంటి టేబుల్ని మనకు డిజైన్ చేయాలంటే ఫస్ట్ టేబుల్ ట్యాగ్ అనేసి యూజ్ చేస్తారు. సో ఫస్ట్ నేను ఈ టేబుల్ని డిజైన్ చేద్దాం అనుకుంటున్నా. ఈ టేబుల్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నా. అంటే మనకు నచ్చిన ఫీల్డ్స్ తీసుకుందాం మనం. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ చూడండి. ఈ ఇమేజ్ కూడా మీకు సెండ్ చేస్తున్నాను. అంటే మీకు క్లారిటీ రావడానికి అంతే. ఓకే, మీకు క్లారిటీ రావడానికి ఇమేజ్ కూడా నేను సెండ్ చేస్తాను. సో ఇక్కడ మనకి ఒక హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ తీసుకున్న, టేబుల్ అని నేమ్ ఇచ్చాను. డాట్ హెచ్టిఎంఎల్. హెచ్టిఎంఎల్ 5 స్ట్రక్చర్ తీసుకుందాం. నా ఇక్కడ మనకు టేబుల్ గురించి రాస్తున్నాం కాబట్టి టేబుల్ అనే టైటిల్ ఇస్తాను. సో ఇక్కడ నేను ఒక హెడ్డింగ్ ఇస్తాను. H1లో నేను స్టూడెంట్ ఇన్ఫర్మేషన్. స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ గుర్తుపెట్టుకోండి. దీన్ని బేస్ చేసుకొని ఒక టేబుల్ ఇస్తాను. ఆ టేబుల్ మీరు మీ ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేయాలి. నెక్స్ట్ క్లాస్ టైం వరకు నేను ఇచ్చే టేబుల్ అనేది ఫీల్డ్స్ ఇస్తాను. టేబుల్ ఎలా ఉండాలనేసి నేను చెప్తాను. దాన్ని బేస్ చేసుకొని మీరు డిజైన్ చేసుకొని రావాలి. ఓకే. సో ఇక్కడ మనకు టేబుల్ అనే ట్యాగ్ తీసుకున్నాం. టేబుల్ డిజైన్ చేయాలంటే టేబుల్ అనే ట్యాగ్ తీసుకుంటాం. ఈ టేబుల్లో మనకి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ మనకు ఈ స్టూడెంట్ లేదనుకోండి. ఇది లేదనుకోండి, మళ్ళీ తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకు టేబుల్‌లో 2 పార్ట్స్ అనమాట. ఒకటి హెడ్ పార్ట్ అనమాట. అంటే హెడ్డింగ్స్ అనమాట. ఇది హెడ్ పార్ట్. ఇది మొత్తం అంతా బాడీ పార్ట్ అనమాట. హెడ్ పార్ట్‌ని మనం టీ హెడ్ అనేసి ఇస్తాం. అదేవిధంగా బాడీ పార్ట్‌ని టీ బాడీ అంటాం. టీ బాడీలో మనకు అంతా డేటా ఉంటది. టీ హెడ్‌లో మొత్తం హెడ్డింగ్స్ ఉంటాయి. టీ హెడ్‌లో హెడ్డింగ్స్ ఉంటాయి. టీ బాడీలో డేటా ఉంటది. ఇప్పుడు టీ హెడ్‌లో రో అనమాట. ఫస్ట్ రో అనమాట. టీ హెడ్‌లో ఇట్స్ రో. టీఆర్ అనమాట. ఇట్స్ ఎ టేబుల్ రో. టేబుల్ రోలో మనకి హెడ్డింగ్స్ ఉంటాయి. చూడండి. నేము, కోడ్స్, ఫోన్, మేజర్, ప్రూఫ్, గ్రేడ్. ఇవన్నీ ఏంటంటే మనకు ఇట్స్ ఎ నేమ్స్ అనమాట. అంటే హెడ్డింగ్స్ వాటిని. టీహెచ్. టీహెచ్ అని తీసుకోవాలి. టేబుల్ హెడ్డింగ్ అనమాట. టీహెచ్. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే సీరియల్ నెంబర్ తీసుకున్నా. సీరియల్ నెంబర్ అనేసి హెడ్డింగ్. నెక్స్ట్ మళ్ళీ టీహెచ్ అని తీసుకుంటున్నా. ఇక్కడ నేమ్ అనేసి ఇస్తున్నా. నెక్స్ట్ మళ్ళీ టీహెచ్ అని తీసుకుంటున్నా. ఇక్కడ వచ్చేసి మనకు ఫోటో ఇద్దాం తను. ఎవరిదైతే స్టూడెంట్ ఉన్నారో వాళ్ళ ఫోటో. నెక్స్ట్ అదేవిధంగా ఈమెయిల్. అదేవిధంగా ఫోన్ నెంబర్. సేమ్ లైక్ గ్రేడ్ అని తీసుకుందాం. గ్రేడ్.
ఇలా మనకి టీ హెడ్‌లో అంటే టేబుల్ హెడ్డింగ్స్‌లో ఒక రోలో ఇవన్నీ హెడ్డింగ్స్ సీరియల్ నంబర్, నేమ్, ఫోటో, ఈమెయిల్, ఫోన్ నంబర్, గ్రేడ్ అనేది ఫస్ట్ రో అనమాట. ఇక్కడ ఈ ఫస్ట్ రో. ఇక్కడ ఎలాగైతే నేము, కోర్సు, ఫోను, మేజర్ ఇట్లా ప్రూఫ్, గ్రేడ్ ఎలాగైతే ఉందో అలాగే ఇట్లా నేను హెడ్డింగ్స్ తీసుకున్నా. ఇక్కడ మనకు టీహెచ్ అనేది ఇన్‌లైన్ ఎలిమెంట్స్ అనమాట. ఇన్‌లైన్ ఎలిమెంట్స్. ఇన్‌లైన్ ఎలిమెంట్స్ అంటే అవి ఎలా ప్రింట్ అవుతాయి మనకి? ఎనీవన్? ఇన్‌లైన్ ఎలిమెంట్స్ అంటే అవి ఎలా ప్రింట్ అవుతాయి? సైడ్ బై సైడ్ ప్రింట్ సైడ్ అవుతాయి. బై సైడ్ ప్రింట్ అవుతాయి. బై సైడ్. సైడ్ బై సైడ్ ప్రింట్ అవుతాయి. సో, అందుకోసమే మనకి ఇక్కడ టీహెచ్ కూడా మనకి సైడ్ బై సైడే ప్రింట్ అవుతాయి. ఓకే. సైడ్ బై సైడే ప్రింట్ అవుతాయి. ఇప్పుడు సేమ్ ఇక్కడ మనకు నేమ్ కింద నేమే రావాలి. కోర్స్ కింద కోర్సే రావాలి. ఫోన్ కింద ఫోనే గావాలి. ఇంకా ఇక్కడ గ్రేడ్ కింద గ్రేడే గావాలి. ఇట్లా మనకు సేమ్ సీరియల్ నంబర్ కింద సీరియల్ నంబరే రావాలి. నేమ్ కింద నేమే రావాలి. ఫోటో కింద ఫోటో కింద రావాలి. ఈమెయిల్ కింద ఈమెయిల్ రావాలి. ఫోన్ నంబర్ ఫోన్ నంబర్. ఇక్కడ ఏ హెడ్డింగ్ అయితే ఉన్నాయో ఆ హెడ్డింగ్‌కి సంబంధించిన డేటా రావాలి. ఆ డేటా మొత్తం టీ బాడీలో ఇవ్వాలి. ఒక్కొక్క పర్సన్ యొక్క డేటా ఒక రోలో ఇవ్వాలి. ఒక్కొక్క పర్సన్ యొక్క ఒక రోలో ఇవ్వాలి. ఇప్పుడు ఈ రోలో ఈ డేటా మొత్తం అంటే ఈ రోలో ఈ డేటాను మనం ఇవ్వాలి అంటే హెడ్డింగ్స్ కాబట్టి టీహెచ్ అనేసి ఇచ్చాం. ఇప్పుడు టేబుల్ డేటా ఇవ్వాలనుకుంటున్నాం. టీడీ అనమాట. ఇక్కడ ఏ ఆర్డర్‌లో అయితే ఉందో అదే ఆర్డర్‌లో డేటా ఇవ్వాలి. సీరియల్ నంబర్ 1 నేమ్ శంకర్ అనేసి ఇస్తున్నా. నెక్స్ట్ అదే విధంగా వాళ్ళ యొక్క ఫోటో ఇవ్వాలనుకుంటున్నా. ఫోటో ఇవ్వాలంటే ఎలా ఇవ్వచ్చు? ఫోటో ఇవ్వాలంటే ఎలా ఇస్తాం? ఇట్స్ ఏ ఇమేజ్ అనమాట. ఇమేజ్ ట్యాగ్ యూజ్ చేసుకొని మనం ఇవ్వాలి. ఇమేజ్ ట్యాగ్‌లో ఇవ్వాలి. ఈ ఇమేజ్‌కి నేను విడ్త్ వచ్చేసి ఒక 50 ఇస్తున్నా. అండ్ హైట్ వచ్చేసి 50 ఇస్తున్నా. ఇలా 50 పిక్సెల్ అనమాట. ఇప్పుడు ఇమేజ్ ఇవ్వాలంటే మన పాతలో ఇమేజ్ ఉంటే మనం ఇవ్వచ్చు. మన దగ్గర ఇమేజెస్ లేవు. మీరేం చేస్తారంటే ఇమేజెస్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోండి. లేకపోతే నేనేం చేస్తానంటే లైవ్‌లో ఉండే ఇమేజ్ ఇస్తాను. సో, ఇక్కడ మనకు బాయ్స్ ఇమేజెస్ అంటున్నా. జస్ట్ ఏదో ఒకటి ఇమేజ్ తీసుకుందాం. ఆ ఇమేజ్ జస్ట్ రైట్ క్లిక్ కాపీ ఇమేజ్ అడ్రెస్. ఇప్పుడు కాపీ ఇమేజ్ అడ్రెస్ చేస్తే ఏమైతది? లైవ్ లొకేషన్ ఇమేజ్ అడ్రస్ వస్తది. సో, లైవ్ పాత్ అనమాట. లైవ్ పాత్ ఇమేజ్ అడ్రెస్ వస్తది మనకు. ఇక్కడ డౌన్‌లోడ్ చేసే అవసరం లేదు. లైవ్ ఈ లింక్ ఇచ్చేసుకుంటే లైవ్‌లో ఉండే ఇమేజ్ వస్తది మనకు. అంటే డౌన్‌లోడ్ చేసుకోకుండా మనం ఇచ్చేయచ్చు. సో, ఇది నీట్‌గా ఉండాలనుకుంటే ఇలా ఇచ్చేసుకోండి. మీకు నీట్‌గా ఉంటది. ఇలా ఇచ్చేసుకోండి. నీట్‌గా ఉంటది మనకు. లైక్ థిస్. ఇది ఇమేజ్. నెక్స్ట్ మనకి ఇమేజ్ తర్వాత ఈమెయిల్ ఉంది. ఫోన్ నంబర్ ఉంది. నెక్స్ట్ టీడీలో ఈమెయిల్ ఐడీ shankar@gmail.com. నెక్స్ట్ అదే విధంగా ఫోన్ నంబర్. ఇదే ఆర్డర్‌లో ఇవ్వాలి. ఆర్డర్ మార్చకూడదు. ఆర్డర్ మార్చారనుకోండి మళ్ళీ ప్రాబ్లమ్ అయితది. గ్రేడ్. ఇలా గ్రేడ్. ఒకసారి అవుట్‌పుట్‌కెళ్దాం. నాసీస్ సీరియల్ నంబర్ ఉంది. నేమ్ కింద నేమ్ ఉంది. ఫోటో కింద ఫోటో ఉంది. ఈమెయిల్ కింద ఈమెయిల్ ఉంది. ఫోన్ నంబర్ కింద ఫోన్ నంబర్, గ్రేడ్ కింద గ్రేడ్. ఓకే. నెక్స్ట్ ఇంకొక పర్సన్ యొక్క డేటా ఇవ్వాలనుకుంటాం. ఇంకో పర్సన్ యొక్క డేటా ఇవ్వాలనుకుంటే సేమ్ ఇదే ఆర్డర్‌లోనే మనకివ్వాలి. సెకండ్. నెక్స్ట్ ఇక్కడ మనకు సమ్ రామ్ అనేసి ఇవ్వాలనుకుంటున్నాం. ఇమేజ్ కావాలంటే ఇమేజ్ ఏదైనా సరే మనకు సెపరేట్ ఇమేజ్ తీసుకుందాం. రైట్ క్లిక్ కాపీ ఇమేజ్ అడ్రస్. ఈ కేస్‌లో మనకు ఇమేజ్ అడ్రస్. నెక్స్ట్ ఇక్కడ మనకు రామ్ 8.0 ఇలా ఇస్తాను. సీ దిస్ సెకండ్ యొక్క పర్సన్ యొక్క డేటా. ఇప్పుడు సీరియల్ నెంబర్ కూడా మారాలి కదా మనకి. ఇట్స్ ఎ 2. అండ్ అదేవిధంగా థర్డ్ పర్సన్ యొక్క డేటా ఇవ్వాలనుకుంటున్నాం. మళ్ళీ టీఆర్ తీసుకోవాలి. థర్డ్ పర్సన్ యొక్క రామ్ ఇట్లా మనకి జాన్ ఆ పర్సన్ యొక్క ఇమేజ్ కాపీ ఇమేజ్ అడ్రస్. ఇలా నెక్స్ట్ ఇక్కడ మనకు జాన్ ఇక్కడ మనకు 8.5 లైక్ దిస్ ఇలా అనమాట.
ఇలాగే మనకి ఎంత నెంబర్ ఆఫ్ డేటా ఉంటే అంత నెంబర్ ఆఫ్ డేటా మనం ఇస్తాం. బట్ ఇది చూడడానికి మనకు నీట్‌గా లేదు. ఇప్పుడు ఇది చూడడానికి నీట్‌గా రావాలనుకుంటే టేబుల్‌కి కొన్ని అట్రిబ్యూట్స్ ఇవ్వచ్చు. ఒకటి ఫస్ట్‌ది విడ్త్ అనే అట్రిబ్యూట్. విడ్త్ మనకు టేబుల్‌లో విడ్త్ వచ్చేసి మనకు ఒక 80% కావాలనుకుంటా. 80% విడ్త్. నెక్స్ట్ అదే విధంగా బోర్డర్ ఇవ్వాలనుకుంటున్నా. బోర్డర్ ఈక్వల్ టు ఒక 1 అనేసి ఇస్తున్నా. 1 బోర్డర్ అనేసి. దిస్ ఈస్ లుకింగ్ గుడ్. ఓకే. ఇలా. ఇప్పుడు ఈ టేబుల్ మొత్తం సెంటర్ లెగ్ కావాలనుకుంటున్నా. టేబుల్ మొత్తం సెంటర్ లెగ్ కావాలనుకుంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ 20% ఖాళీగా ఉంది. ఇప్పుడు టేబుల్ మొత్తం ఈ రోలో సెంటర్ లెగ్ కావాలనుకుంటున్నా. సెంటర్ లెగ్ కావాలనుకుంటే వ్యూ సెంటర్ ట్యాగ్. సెంటర్ ట్యాగ్. ఈ రెండిటిని నేను కట్ చేసి సెంటర్ ట్యాగ్ రాసి దాని లోపల నేను కాపీ పేస్ట్ చేస్తాను టేబుల్‌ని. అసీస్ ఇలాగే ఉండాలి మనకు. ఫైల్స్ కోడింగ్ రాసేటప్పుడు పేరెంట్‌కి, చిల్డ్రన్‌కి ఒక ట్యాబ్ స్పేస్ ఉండాలి. ఇది పేరెంట్, ఇది చిల్డ్రన్. ఇది పేరెంట్, ఇది చిల్డ్రన్. ఈ పేరెంట్, ఇది చిల్డ్రన్. చూడండి. అన్నిటికి ట్యాబ్ స్పేస్. ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడే క్లోజ్ అవ్వాలి. చూడండి. ఇలాగే ఉండాలి. కోడింగ్ అనేది ఇలాగే మెయింటైన్ చేయాలి. ఓకే. మళ్ళీ మళ్ళీ చెప్పను. కోడింగ్ అనేది మనకు మెయింటైన్ అయిపోవాలి. నౌ సీ దిస్ ఇట్స్ లుకింగ్ గుడ్. క్లియర్? క్లియరా? నెక్స్ట్ మనకు టేబుల్ స్పాన్ ట్యాగ్ అంటాం. ఓకే. స్పాన్‌లో మనకు కాల్ స్పాన్, రో స్పాన్ అనేసి ఉంది. బట్ మనకు కాల్ స్పాన్ ఎక్కువ ఇంపార్టెంట్. కాల్ స్పాన్ అంటే ఏందంటే కాలమ్స్‌ని 2గా డివైడ్ అవ్వడం. ఇప్పుడు ఈ ఈమెయిల్ అనేది నా దగ్గర 2 ఈమెయిల్స్ ఉన్నాయి. 2 ఈమెయిల్స్‌ని 2గా డివైడ్ అవ్వాలనుకుంటున్నా. ఫోన్ నంబర్‌ని 2గా డివైడ్ అవ్వాలనుకుంటున్నా. ఇలా హెడ్డింగ్స్‌ని ఈ ఈమెయిల్‌ని గాని, ఈ ఫోన్ నంబర్ గాని హెడ్డింగ్ ఒకటే ఉండాలి. కాలమ్ 2గా డివైడ్ అవ్వాలి. హెడ్డింగ్ ఒకటే ఉండాలి. కాలమ్‌ని 2గా డివైడ్ అవ్వాలి. ఇలా డివైడ్ అవ్వాలనుకుంటే ఏ హెడ్డింగ్ అయితే డివైడ్ అవ్వాలనో ఆ హెడ్డింగ్‌కి మనం కాల్ స్పాన్ అనేసి ఇవ్వాలి. కాల్ స్పాన్. కాల్ స్పాన్ ఎన్ని కాలమ్స్‌గా డివైడ్ అవ్వాలి. సో 2 కాలమ్స్ ఎనఫ్ నాకు. 2 కాలమ్స్ ఎనఫ్. ఇప్పుడు 2 కాలమ్స్‌గా డివైడ్ అయినప్పుడు ఈ హెడ్డింగ్‌కి సంబంధించిన డేటా ఒకటే డేటా ఇచ్చాను. ఇంకో డేటా నేను ఇవ్వలేదు. ఇన్ కేస్ ఇక్కడ కాల్ స్పాన్ 1 ఇస్తే ఓకే. 1 డేటా ఇవ్వచ్చు. కాల్ స్పాన్ 2 ఇస్తున్నాం. 2 అంటే 2 డేటాస్ మీరు ఇవ్వాలి. ఎందుకంటే 2 కాలమ్స్ లాగా డివైడ్ అయి ఉంటది ఇది. 2 కాలమ్స్ లాగా డివైడ్ అయి ఉంటది. బట్ ఇక్కడ మన దగ్గర ఒక డేటానే ఉంది. ఇన్ కేస్ డేటా ఇవ్వకపోతే చూడండి. డేటా ఇవ్వకపోతే మనకేమైతదంటే దాని పక్కనుండే డేటాని లాగేసుకుంటది. దాని పక్కనుండే డేటా ఇది లాగేసుకుంటది. దాని పక్కనుండే డేటా ఇది లాగేసుకుంటది. సీ అందుకోసమే ఎప్పుడైనా సరే కాల్ స్పాన్ రాసినప్పుడు జాగ్రత్తగా రాయండి. 2గా ఇస్తున్నా కాబట్టి ఇదే ప్లేస్‌లో 2 డేటా ఉండాలి. ఇదే ప్లేస్‌లో 2 డేటా ఉండాలి. ఇన్ కేస్ మీ దగ్గర డేటా లేదు. ఇన్ కేస్ మీకు డేటా లేదు. అట్‌లీస్ట్ మీరు ఏం చేయాలంటే టీడీ ఎంప్టీ డేటా ఇవ్వాలి. టీడీ అనేది ఎంప్టీగానే ఇవ్వాలి. డేటా ఉంది అనుకోండి. డేటా ఉంటే డేటా ఇస్తాం. డేటా లేకపోతే అట్‌లీస్ట్ ఎంప్టీ టీడీ అని ఇవ్వాలి. నోసీస్. క్లియరా? క్లియర్ అన్న. కాల్ స్పాన్ అనేసి దేనికైతే యూజ్ చేస్తామో అది హెడ్డింగ్ అన్ని కాలమ్స్‌కి సేమ్‌గా ఉంటది. సేమ్ అదే విధంగా ఫోన్ నంబర్ కావాలనుకుంటున్నాం. కాల్ స్పాన్ ఈక్వల్ టు 3 అంటున్నాం. 3 అంటే ఇప్పుడు 3 డేటా ఇవ్వాలి దీనికి. మన దగ్గర ఉండేది ఒకటే డేటా. అంటే 3 డేటా ఇవ్వాలనుకుంటే 3 డేటాస్ మీరు 3 టీడీస్ ఇవ్వాలి. అదేవిధంగా ఇక్కడ మనకు 3 టీడీస్. ఈ డేటా అనేది చేంజ్ అవుతాది మీకు. ఈ డేటా అనేది మీరు మార్చుకోవాలి. డేటా నీకు కామన్‌గా ఇస్తున్నానంటే మీరు మార్చుకోవాలి. నేను డమ్మీ డేటా ఇస్తాను. ఇన్ కేస్ డేటా లేదనుకుంటే అట్‌లీస్ట్ టీడీ ఎంప్టీ టీడీ ఇవ్వాలి. ఓకే. సీ దిస్. చూడండి. ఫోన్ నంబర్ 1, 2, 3, 4, 5 చూడండి ఇక్కడ మొత్తం 3 కాలమ్స్. 3 కాలమ్స్‌కి ఒకటే హెడ్డింగ్. ఇది 2 కాలమ్స్‌కి ఒకటే హెడ్డింగ్. ఇప్పుడు నేను ఇక్కడ ఇంతకుముందు ఎలాగైతే ఇచ్చారో ఇంతకుముందు మనకి టేబుల్ గురించి ఇచ్చారు కదా! ఈ టేబుల్‌లో చూడండి. ఈ టేబుల్‌లో మీరు అబ్జర్వ్ చేస్తే 1, 2, 3, 4, 5, 6 కాలమ్స్‌కి ఒకటే హెడ్డింగ్ ఇచ్చారు స్టూడెంట్ అనేసి. సేమ్ అదే విధంగా ఈ కాలమ్స్‌కి అంటే ఇక్కడున్న కాలమ్స్ అన్నిటికి పైన సీరియల్ నంబర్, నేమ్ వీటన్నిటికి పైన కల్లా స్టూడెంట్ ఇన్ఫో అనేసి నేను ఇవ్వాలనుకుంటున్నా. అలా ఇవ్వాలనుకుంటే మీరు దీనికంటే పైన టీఆర్ ఇక్కడ నేను టీహెచ్ ఇస్తున్నా. ఇక్కడ నేను స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనేసి ఇస్తున్నా.
ఇలా టీహెచ్‌లో ఒకటే టీహెచ్‌లో ఇచ్చానంటే ఒకటే కాలమ్‌లోనే ఉంటది మనకు. స్టూడెంట్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఈ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ హెడ్డింగ్ ఈ కాలమ్స్ అన్నిటికి ఈక్వల్‌గా ఉండాలి. అప్పుడు మనం దీనికి కాల్ స్పాన్ యూజ్ చేయాలి. కాల్ స్పాన్‌లో ఎన్ని కాలమ్స్ ఇవ్వాలి చెప్తారా ఎవరైనా? సో, ఇక్కడ మనకు కాల్ స్పాన్ Full ఈక్వల్ టు span equals to 6. ఎన్ని కాలమ్స్ ఇవ్వాలి? చెప్తారా? ఎన్ని కాలమ్స్ ఇవ్వాలి? 6. సరే చెక్ చేద్దాం. 6 ఇద్దాం. 5 అన్న. సరే 5 ఇద్దాం. సో, 5 ఇచ్చినాం చూడండి. 1, 2, 3, 4 బట్ ఇక్కడ 2 ఉన్నాయి. అంటే ఓకే. అవి 2, 3, 2 4, కౌంట్ 5 చేయాలి. ఇంకా 1, 2, 3, 4 మొత్తం ఓవరాల్‌గా 5 అండ్ 4 9 ఇవ్వాలి. నౌ సీ థిస్. ఇవి కూడా కాలమ్సే. ఇది 2 కాలమ్స్‌కి ఈక్వల్. ఇది 3 కాలమ్స్‌కి ఈక్వల్. అవి కూడా కౌంట్ చేయాలా అన్న? అవును. అంతే కదా మరి. ఇది ఓకే 2 అన్న. కాలమ్స్‌కి ఈక్వల్‌గా ఇక్కడ కాల్ స్పాన్ అనేసి మనం ఇచ్చాం. కాల్ స్పాన్ యెస్ కాబట్టి అన్న. మనకు 2 వాటికి ఈక్వల్‌గా తీసుకున్నాం. బట్ ఇక్కడ ఉండేది 2 కాలమ్స్. ఇక్కడ ఉండేది 3 కాలమ్స్. ఓకే అన్న. ఇది 3 కాలమ్స్ ఏరియా ఇది. ఇది 2 కాలమ్స్ ఏరియా. మొత్తం అంతా 5 కాలమ్స్ ఏరియా ఇది. 6, 7, 8, 9 మొత్తం 9 కాలమ్స్ అన్నమాట. క్లియరా? క్లియర్ దిస్? ఇది టేబుల్ గురించి. నెక్స్ట్ టాపిక్ లిస్ట్ అన్నమాట. లిస్ట్ డాట్ హెచ్‌టిఎంఎల్. సో, జనరల్‌గా లిస్ట్ వచ్చేసి 3 టైప్స్ ఆఫ్ లిస్ట్ ఉంది. 3 టైప్స్ ఆఫ్ లిస్ట్ అన్నమాట. సో, ఫస్ట్ లిస్ట్ వచ్చేసి అన్ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్. అన్ఆర్డర్ లిస్ట్ అంటే ఆర్డర్ లేని లిస్ట్ అన్నమాట. అన్ఆర్డర్ లిస్ట్. అన్ఆర్డర్ లిస్ట్‌ని యూఎల్‌తో రిప్రజెంట్ చేస్తాం. యూఎల్‌తో. అదేవిధంగా ఆర్డర్ లిస్ట్. ఆర్డర్ లిస్ట్‌ని ఓఎల్‌తో రిప్రజెంట్ చేస్తాం. ఇట్స్ ఓఎల్ మీన్స్ ఇట్స్ ఆర్డరింగ్. నెక్స్ట్ అదేవిధంగా డేటా లిస్ట్. డేటా లిస్ట్. దీన్ని డీఎల్‌తో రిప్రజెంట్ చేస్తాం. ఫస్ట్‌ది యూఎల్. యూఎల్‌లో నేను లిస్ట్ ఇస్తాను. ఇట్స్ ఏ అన్ఆర్డర్ లిస్ట్. దీని లోపల లిస్ట్ అనమాట. నేను ఇక్కడ నావ్ బార్ తీసుకుంటాను. అంటే నావ్ బార్ మెనూస్ తీసుకుంటాను. హోమ్ ఒక 4, 5 తీసుకుందాం మనకి. హోమ్, అబౌట్, సర్వీసెస్, కాంటాక్ట్, బ్లాగ్. అన్ఆర్డర్ లిస్ట్ అనేది డిఫాల్ట్‌గా మనకి ఎలా ఉంటదంటే బుల్లెట్స్ అంటాం దాన్ని. బుల్లెట్స్ లాగా ఉంటాయి మనకు. అంటే డాట్స్ అన్నమాట. బుల్లెట్స్ లాగా ఉంటది మనకు డిఫాల్ట్‌గా. ఇప్పుడు ఇదేందంటే అన్ఆర్డర్ లిస్ట్ వితౌట్ లింక్స్ అనమాట. అన్ఆర్డర్ లిస్ట్ వితౌట్ లింక్స్. ఇప్పుడు వీటికి లింక్స్ ఇవ్వాలి నేను. ఎప్పుడైనా సరే ఒక ఎల్ఐ లోపల ఉండే టెక్స్ట్‌కి లింక్ ఇవ్వాలంటే ఎల్ఐ లోపలే మీరు యాంకర్ ట్యాగ్ తీసుకొని ఆ యాంకర్ ట్యాగ్ లోపల ఇవ్వాలి మీరు. ఓకే. నౌ సీ థిస్. ఇలా. ఇదేందంటే అన్ఆర్డర్ లిస్ట్ విత్ ద లింక్స్ అనమాట మనకి. లింక్స్ అంటే యాంకర్ ట్యాగ్స్ అనమాట. ఇది. వీడి మిడిల్‌లోనే ఇవ్వాలి. యాంకర్ ట్యాగ్ మిడిల్‌లోనే ఉండాలి మనకు. ఇన్ కేస్ యాంకర్ ట్యాగ్ ఎండింగ్‌లో ఇచ్చాము. నాకు లింక్ రావట్లేదంటే అది మీ పొరపాటు అనమాట. ఎప్పుడైనా సరే యాంకర్ ట్యాగ్ మిడిల్‌లోనే ఉండాలి టెక్స్ట్. యాంకర్ ట్యాగ్ మిడిల్‌లోనే ఉంటేనే మనకొస్తది. ఇప్పుడు చూడండి. ఇవి విత్ లింక్స్ అనమాట. అన్ఆర్డర్ లిస్ట్ విత్ లింక్స్. ఇవి అన్ఆర్డర్ లిస్ట్ వితౌట్ లింక్స్. ఎక్కడైనా సరే మనకు లింక్స్‌తో కావాలనుకుంటే వి యూజ్ లైక్ దిస్. ఓకే. లింక్స్‌తో కావాలంటే ఇలా ఇవ్వాలి. లింక్స్ వద్దనుకుంటే ఇలా ఇవ్వాలి. నెక్స్ట్ నెస్టెడ్ లిస్ట్ అనమాట. నెస్టెడ్ లిస్ట్ అంటే ఒక లిస్ట్ లోపల అనదర్ లిస్ట్. ఇప్పుడు ఇది ఒక లిస్ట్. ఒక లిస్ట్. ఈ లిస్ట్ లోపల అనదర్ అన్ఆర్డర్ లిస్ట్. వెబ్ డిజైన్, వెబ్ డెవలప్‌మెంట్, వెబ్ రీడిజైన్, వెబ్‌సైట్ మెయింటెనెన్స్. ఇలా.
ఓకే. ఇలా లిస్ట్ అనమాట మనకు సర్వీసెస్, వెబ్ డిజైన్, వెబ్ డెవలప్‌మెంట్, వెబ్‌సైట్ డిజైన్, వెబ్‌సైట్ మెయింటెనెన్స్ ఇలా అనమాట. ఇవి సర్వీసెస్. అంటే దీన్నేమంటారంటే ఒక లిస్ట్ లోపల ఇంకొక లిస్ట్ అనమాట. అంటే నెస్టెడ్ లిస్ట్ అంటాం. ఇప్పుడు మళ్ళీ ఈ లిస్ట్ లోపల ఇంకో లిస్ట్ అయినా తీసుకోవచ్చు ఇలాగ. ఈ లిస్ట్ లోపల ఇంకొక లిస్ట్ కూడా తీసుకోవచ్చు. ఎల్ఐ స్టాటిక్ డైనమిక్. డైనమిక్. సో, ఇలా. సో, ఇక్కడ మన లిస్ట్ అనేది మీరు ఏదైనా తీసుకోవచ్చు బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ అనమాట. నేను ఏదో ఇక్కడ లిస్ట్ ఇచ్చిందా మాత్రం ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలని గాదు. ఇక్కడ ఈ కంటెంట్ ప్లేస్‌లో మీరు ఏదైనా ఇవ్వచ్చు. ఈ కంటెంట్ ప్లేస్‌లో మీరు ఏదైనా ఇవ్వచ్చనమాట. ఓకే. అసీస్ ఒక లిస్ట్ ఈ లిస్ట్ లోపల మనకు వెబ్ డిజైన్, వెబ్ డెవలప్‌మెంట్, రీడిజైన్, వెబ్‌సైట్ మెయింటెనెన్స్ ఇదంతా ఒక డ్రాప్ డౌన్. నెక్స్ట్ మళ్ళీ ఇది ఒక సెపరేట్ లిస్ట్ అనమాట. ఇది. ఇక్కడ చూస్తే డాట్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే సర్కిల్స్ ఉన్నాయి. ఇక్కడ ఉండే స్క్వేర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇవి ఎలా వచ్చాయంటే డిఫాల్ట్‌గా వచ్చాయి. ఇప్పుడు అవి డిఫాల్ట్‌గా మనం మార్చుకోవాలనుకుంటే వి యూజ్డ్ టైప్ అట్రిబ్యూట్ అనమాట. ఇక్కడ మనకు టైప్ అనేసి యూజ్ చేస్తాం. టైప్ ఈక్వల్ టు సర్కిల్. సర్కిల్. సర్కిల్ అంటే సర్కిల్ ఇప్పుడు ఇందాక వచ్చిన సర్కిల్ లాగా వస్తది. అదేవిధంగా స్క్వేర్ అనమాట. స్క్వేర్ అండ్ అదేవిధంగా నన్ అనేసి ఉంటది. నన్ అంటే ఆ డాట్స్ కూడా మనకు రావు. ఇలా. సీరీస్. సర్కిల్ అంటే సర్కిల్ లాగా వస్తది. స్క్వేర్ అంటే స్క్వేర్ లాగా వస్తది. నన్ అంటే నన్. ఓకే. ఇవి అనార్డర్ లిస్ట్ గురించి. ఈ అనార్డర్ లిస్ట్ మీద మనం సీఎస్ఎస్ అప్లై చేసుకొని మనకు ఎలా కావాలో అలా చేసుకుంటాం. అది సీఎస్ఎస్‌లో నేర్చుకుంటాం. బట్ ఒక లిస్ట్ లాగా మనం ఎలా ప్రింట్ చేస్తాము అనేదే దిస్ ద కాన్సెప్ట్. అండ్ అదే విధంగా దీనికంటూ ఒక ఆర్డర్ అంటూ లేదు. ఇప్పుడు మనం ఇచ్చిన దానికి అనార్డర్ లిస్ట్ అనమాట. ఆర్డర్ అంటూ ఏమి ఉండదు. అదే విధంగా ఆర్డర్ లిస్ట్ దీనికంటూ ఆర్డర్ ఇస్తాం. ఇట్స్ ఏ ఓఎల్ అనమాట. ఇట్స్ ఏ ఆర్డర్ లిస్ట్ ఓఎల్. ఆర్డర్ అనమాట. ఆర్డర్ అంటే మనకు డిఫాల్ట్‌గా నంబర్స్ ఉంటాయి. 1, 2, 3, 4, 5 ఇలా ఆర్డర్. ఇప్పుడు ఇదే ఆర్డర్ నాకు 1, 2, 3, 4, 5 ఇలా కాకుండా రివర్స్‌లో కావాలనుకుంటున్నా. ఇక్కడ మీరు రివర్స్డ్ అనే అట్రిబ్యూట్ తీసుకుంటే రివర్స్‌లో వస్తాయి. అంటే హై నంబర్ నుంచి లో నంబర్‌కి వస్తాయి. ఇట్స్ ఏ రివర్స్డ్ అనమాట మనకి. ఓకే. ఇట్స్ ఏ రివర్స్డ్. నెక్స్ట్ అదే విధంగా నాకు నంబర్స్ వద్దు. ఇంకొక కౌంటింగ్ వేలో కావాలనుకుంటే ఆల్ఫా బిట్స్ అనేది ఉన్నాయి. ఆల్ఫా బిట్స్. ఇక్కడ మనకు టైప్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ ఇస్తాను. క్యాపిటల్ ఏ ఇచ్చామంటే క్యాపిటల్ ఆల్ఫా బిట్స్ వస్తాయి. అండ్ అదే విధంగా స్మాల్ ఏ ఇస్తాం. స్మాల్ ఏ ఇస్తే స్మాల్ ఆల్ఫా బిట్స్ అనేసి ఇస్తాం. అదే విధంగా రోమన్ నంబర్ క్యాపిటల్ ఐ ఇస్తే క్యాపిటల్ రోమన్ నంబర్స్ వస్తాయి. అదే విధంగా స్మాల్ ఐ ఇస్తాం. స్మాల్ రోమన్ నంబర్స్. సీస్ అవుట్‌పుట్. 1, 2, 3, 5, 4, 3, 2, 1 అండ్ క్యాపిటల్ ఏబిసిడి, స్మాల్ ఏబిసిడి, క్యాపిటల్ రోమన్ నంబర్, స్మాల్ రోమన్ నంబర్. ఓకే. నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ మనం నంబర్స్ డిఫాల్ట్‌గా మనకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయంటే 1, 2, 3 నుంచి స్టార్ట్ అవుతాయి. బట్ నాకు 20 నుంచి స్టార్ట్ అవ్వాలనుకుంటున్నా. నంబర్స్ నాకు 20 నుంచి స్టార్ట్ అవ్వాలి. అప్పుడు మీరు స్టార్ట్ అనే అట్రిబ్యూట్ రాయాలి. స్టార్ట్ ఈక్వల్ టు 20 అని రాస్తున్నా. అప్పుడు మనకు 20 నుంచి స్టార్ట్ అవుతుంది. 20, 21, 22, 23. అదేవిధంగా రోమన్ నంబర్స్ 20 నుంచి స్టార్ట్ అవ్వాలనుకుంటున్నా. రోమన్ నంబర్స్ 20 నుంచి కావాలనుకుంటే ఇట్స్ టైప్ ఈక్వల్ టు క్యాపిటల్ రోమన్ నంబర్స్ కావాలంటే క్యాపిటల్ రోమన్ నంబర్స్ రాస్తాం. స్మాల్ రోమన్ నంబర్ కావాలంటే స్మాల్ రోమన్ నంబర్ రాస్తాం. ఇలా టైప్ క్యాపిటల్ ఐ గాని, స్మాల్ ఐ గాని. అప్పుడు ఏమైతుందంటే సిరీస్ 20, 21, 22, 23, 24 ఇలాగా. ఇది 20. నెక్స్ట్ అదే విధంగా ఆల్ఫాబెట్స్ 20 నంబర్ నుంచి కావాలనుకుంటే అప్పుడు మనకేం చేస్తాం? ఇక్కడ టైప్‌లో మనకి స్మాల్ కావాలన్నా, క్యాపిటల్ కావాలన్నా ఇక్కడ మెన్షన్ చేస్తాం అంతే. దట్ ఈస్ టీయూవీఏ డబ్ల్యూఎక్స్ వైజెడ్ తర్వాత ఇప్పుడు మనకి ఇవే లిస్ట్ ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఇస్తాను నేను దీంట్లో. ఇప్పుడు మనకు ఆల్ఫాబెట్స్ ఓన్లీ జెడ్ వరకు ఉంటాయి. జెడ్ తర్వాత మనకి ఏమొస్తాయంటే సిరీస్ ఏఏ వస్తది. ఏబి, ఏసి, ఏడి. అదేవిధంగా ఏజెడ్ అయిన తర్వాత మళ్ళీ బిఏ, బీబీ, బీసీ, బీడీ ఇలా వస్తాయి. ఇలా మనకు రివర్స్‌లో మనకు ఇవన్నీ మనకు వస్తూ ఉంటాయన్నమాట మనకి. ఓకేనా? ఇవన్నీ మనకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయనేసి లైక్ దిస్.
ఓకే. ఇవన్నీ మనకు అంత ఇంపార్టెంట్ అయితే కాదు. ఇవన్నీ అంత ఇంపార్టెంట్ అయితే కాదు. ఇక్కడి వరకు అయితే నేర్చుకోండి చాలు. ఈ టైప్ రోమన్ నంబర్, టైప్ ఏ అనేది ఇవి అవసరం లేదు. ఇవన్నీ మనకు ఎనఫ్. ఓకే. నెక్స్ట్ డేటా లిస్ట్. డేటా లిస్ట్ లోపల ఏముంటదంటే డీఎల్ అనమాట డేటా లిస్ట్. డేటా లిస్ట్ లోపల డేటా టర్మ్ డీటీ అనమాట. డీటీ అంటే ఏదైనా సరే ఒక అబ్జర్వేషన్ రాయాలనుకుంటే ఇట్స్ ఎ టర్మ్ అనమాట. డీటీ. దాని గురించి డిస్క్రైబ్ చేయాలంటే డిస్క్రిప్షన్ డేటా అనొచ్చు. డిస్క్రైబ్ ద డేటా అనొచ్చు. డీడీ. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. నెక్స్ట్ అదేవిధంగా వాటి గురించి డీటీ ఇంకో టర్మ్ సిఎస్ఎస్. ఇలా మనకు ఏదైనా సరే ఒక టర్మ్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇలాగ డేటా టర్మ్ డిస్క్రిప్షన్ డేటా ఇలా అనుకోవచ్చు అనమాట. క్యాస్కాడింగ్ స్టైల్ షీట్. సో ఇలా అనమాట. డీటీ డీడీ ఇలా డీటీ డీడీ ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఉంటుంది. ఇదంతా మనకు ఒక వర్డ్ని మనకు డిస్క్రైబ్ చేయడం అనమాట. ఇక్కడ ఏదైనా వర్డ్ మనం డిస్క్రైబ్ చేసే డేటా ఇక్కడ, ఒక వర్డ్ డిస్క్రైబ్ చేసే డేటా ఇక్కడ. ఇది డేటా లిస్ట్. ఇలాంటివి డేటా లిస్ట్ అనమాట మనకి. ఇలా హెచ్టిఎంఎల్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, సిఎస్ఎస్ క్యాస్కేడింగ్ స్టైల్ షీట్. ఇలా క్లియర్. ఇది కంప్లీట్ అబౌట్ లిస్ట్ గురించి. నెక్స్ట్ టాపిక్ మార్క్ ట్యాగ్, ఆడియో వీడియో ఇవన్నీ ఒకే దాంట్లో చెప్పేస్తాను. ఎక్స్ట్రా ట్యాగ్స్ అని తీసుకుంటాను, దీనిలో చెప్పేద్దాం మొత్తం. ఎక్స్ట్రా ట్యాగ్స్ అనేసి లిస్ట్ ఇస్తున్నా. .html హెడ్డింగ్స్ ఇస్తాను. ఫస్ట్ టాపిక్ మనకి బటన్స్. బటన్స్. మార్క్యూ ట్యాగ్. మార్క్యూ. నెక్స్ట్ ఆడియో అండ్ వీడియో ట్యాగ్. నెక్స్ట్ సిమాటిక్ ఎలిమెంట్స్. నెక్స్ట్ స్పాన్ అండ్ డివ్. నెక్స్ట్ ఎంటిటీస్. నెక్స్ట్ ఫేవ్ ఐకాన్స్. నెక్స్ట్ స్టైల్ గైడెన్స్ అవన్నీ మళ్ళీ తర్వాత చూద్దాం. బటన్స్. ఏదైనా సరే ఒక బటన్ ఇవ్వాలనుకుంటే వి యూస్ బటన్ ట్యాగ్. ఈ బటన్ మీద ఏమైనా కంటెంట్ ఇవ్వాలంటే ఈ మిడిల్లోనే ఇవ్వాలి. రీడ్ మోర్. ఇదేంటంటే ఒక డమ్మీ బటన్ అనమాట. ఇట్స్ ఏ డమ్మీ బటన్. అందుకోసం మనకి ఏం చేయాలంటే ఇట్స్ ఎ టైప్ ఉంటుంది, కంపల్సరీ టైప్ రాయాలి. టైప్ బటన్. ఇట్స్ ఎ డమ్మీ బటన్ మనకి. సిరీస్ ఇట్స్ ఏ డమ్మీ బటన్. నెక్స్ట్ అదేవిధంగా ఏదైనా సరే ఒక ఫామ్ని ఫిల్ చేసినప్పుడు మన డేటాని సెండ్ చేయాలనుకుంటున్నాం, అది సబ్మిట్ అనమాట. సబ్మిట్ బటన్ అనమాట. ఆ బటన్ మనకి ఎలా ఉంటుందంటే టైప్ మనకి రిజిస్టర్ అనేసి ఇస్తున్నాం అనుకోండి. రిజిస్టర్. ఈ రిజిస్టర్ అనే వాటికి మనం ఏం చేయాలంటే టైప్ అనేది సబ్మిట్ ఇవ్వాలి. ఈ సబ్మిట్ అనేది మనకు ఓన్లీ ఒక ఫామ్ ట్యాగ్స్లోనే యూజ్ చేస్తాం. ఫామ్స్ అనేది ఉంటాయి. నెక్స్ట్ కాన్సెప్ట్లో మనకు ఫామ్స్ మాట్లాడుకుంటాం. ఆ ఫామ్స్లో మనకి ఇచ్చేది ఏంటంటే ఇదే ఇవ్వాలి, టైప్ సబ్మిట్ అనేది. అదేవిధంగా టైప్ రీసెట్ అనమాట. రీసెట్ అంటే ఇట్స్ ఎ క్యాన్సిల్ మీనింగ్ అనమాట. క్యాన్సిల్. ఓకే. క్యాన్సిల్ మీనింగ్ వస్తుంది మనకు రీసెట్కి. ఓకే. నెక్స్ట్ అదేవిధంగా ఇవి బటన్స్. ఒక డమ్మీ బటన్, సబ్మిట్ బటన్, రీసెట్ బటన్. ఇవన్నీ ఒకేలాగే కనిపిస్తాయి. బట్ ఫంక్షనాలిటీ అనేది యూజ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. జనరల్గా ఏదైనా రీడ్ మోర్ బటన్ ఇలా డిస్ప్లే చేసుకోవాలంటే టైప్ బటన్ డిస్ప్లే చేసుకోవాలి. ఏదైనా సబ్మిట్ రీసెట్ అనేది ఏదైనా సరే ఒక ఫామ్స్లో సబ్మిట్ చేసినప్పుడు మాత్రమే ఈ టైప్ ఆఫ్ ఫీల్ వాడతాం. నెక్స్ట్ అదేవిధంగా బటన్ లాగా కావాలంటే ఇంకోటి ఇన్పుట్ అనే ఎలిమెంట్ ఉంది. ఇన్పుట్ ఎలిమెంట్ అనేది ఒక సింగిల్ ఎలిమెంట్ అనమాట. దేర్ ఈజ్ నో క్లోజింగ్ ఎలిమెంట్. క్లోజింగ్ ట్యాగ్ లేదు దీనికి. ఇక్కడ టైప్ వచ్చేసి బటన్ అనేసి ఉంటుంది. టైప్ బటన్. ఇప్పుడు టైప్ బటన్ వేసి చూడండి, ఈ బటన్ మీద ఏ కంటెంట్ రాదు. ఇప్పుడు ఈ బటన్ మీద మన కంటెంట్ ఇవ్వాలి అంటే వి యూస్డ్ వాల్యూ అట్రిబ్యూట్. వాల్యూ ఇక్కడ ఏమైతే రాస్తామో అదే కనిపిస్తుంది. ఇప్పుడు ఓకే అని రాస్తాను, ఓకే అని చేయంగానే ఓకే కనిపిస్తుంది. క్యాన్సిల్ అని రాస్తాను, క్యాన్సిల్ కనిపిస్తుంది. రిజిస్టర్ రాస్తాను, రిజిస్టర్ కనిపిస్తుంది. బట్ ఇక్కడ రిజిస్టర్ రాసినంత మాత్రం అది రిజిస్టర్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వాల్యూ అనేది
రిజిస్టర్ అని రాస్తాం. రిజిస్టర్ అని రాసింది మాత్రం ఇది రిజిస్ట్రేషన్ లాగా వర్క్ అవ్వదు. మన ఇక్కడ ఇచ్చే టైప్‌ని బట్టి ఉంటది మనకు. ఆ టైప్ అనేది మనకు కనపడదు. ఆ టైప్ అనేది మనకు కనపడదు. బట్ బేస్డ్ ఆన్ యూజ్ చేసే సందర్భాన్ని బట్టి మనకు రాసుకోవాలి ఇవి. నెక్స్ట్ అదే విధంగా ఇన్‌పుట్‌లో మనకు ఇన్‌పుట్ టైప్ సబ్మిట్ అనేసి ఉంది. టైప్ సబ్మిట్. అండ్ అదే విధంగా ఇన్‌పుట్ టైప్ రీసెట్. ఈ రెండిటిని ఓన్లీ ఫార్మ్స్‌లోనే వాడతాం. నౌ సీ దిస్, నేను ఇక్కడ ఏం వాల్యూ రాయలేదు. బట్ చూడండి, రీసెట్ సబ్మిట్ అని డేటా వస్తది. బట్ ఇక్కడ టైప్ బటన్ రాయంగానే దాని మీద డేటా ఏం రాలేదు. మనం ఇస్తేనే ఆ డేటా వస్తది. ఇప్పుడు ఈ సబ్మిట్, రీసెట్ అనే వాల్యూస్‌ని మార్చుకోవాలనుకుంటున్నా. సబ్మిట్, రీసెట్ అని డిఫాల్ట్‌గా వస్తాయి. అవి వద్దు నాకు మార్చుకోవాలనుకుంటే వి యూజ్ వాల్యూ అట్రిబ్యూట్. వాల్యూ ఈక్వల్ టు లాగిన్. అండ్ అదే విధంగా రీసెట్ అనే దానికి ఎప్పుడైనా సరే అది క్యాన్సిల్‌కి ఇండికేషన్ అన్నమాట. అది క్యాన్సిల్‌కి ఇండికేషన్. ఓకే. నౌ సీ దిస్ ఇలా. క్లియరా? ఏమైనా డౌట్? ఇవి బటన్స్ గురించి. బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ బట్టి ఏది యూజ్ చేయాలనేసి మనం అవే యూజ్ చేయాలి. ఏది పడితే అది యూజ్ చేయకూడదు. ఓకే. జనరల్ పర్పస్ టైప్ బటన్ వాడాలి. అది ఇన్ కేస్ ఇదైనా వాడొచ్చు, ఇదైనా వాడొచ్చు. బట్ ఏదైనా ఫార్మ్స్‌లో వాడాలనుకుంటే టైప్ సబ్మిట్, టైప్ రీసెట్ ఇవే వాడుతా ఉంటాం మనం. నెక్స్ట్ మార్క్యూ ట్యాగ్. మార్క్యూ ట్యాగ్. సో, ఈ మార్క్యూ ట్యాగ్ అనేది ఏందంటే కంటెంట్ ఏదైనా సరే మనకు మూవ్ చేసుకోవాలనుకుంటే అదే ఆటోమేటిక్‌గా మూవ్ అవుతది. ఇక్కడ నేను ఒక హెడ్డింగ్ ఇస్తున్నా చూడండి. ఐలాండ్ టెక్నాలజీస్ పీవీటీ ఎల్టీడీ ఇలా ఇస్తున్నా. ఇప్పుడు ఈ టెక్స్ట్ అనేది మనకు డైరెక్షన్ డిఫాల్ట్‌గా ఏమవుతాయంటే లెఫ్ట్ సైడే ఉంటది. డైరెక్ట్‌గా డిఫాల్ట్ వాల్యూ ఇది. ఇది ఇవ్వకపోయినా మీకు మన కంటెంట్ అనేది లెఫ్ట్ సైడ్‌కి వస్తది. సీ ఇలా లెఫ్ట్ సైడ్‌కే ఉంటది. ఇలా మూవింగ్ అవుతూ ఉంటది. అండ్ అదే విధంగా ఆ డైరెక్షన్ మార్చుకోవాలంటే వి యూజ్ డైరెక్షన్ అట్రిబ్యూట్ అన్నమాట. డైరెక్షన్ డిఫాల్ట్‌గా లెఫ్ట్ ఉంటది. డైరెక్షన్ ఈక్వల్ టు లెఫ్ట్. అదేవిధంగా డైరెక్షన్ ఈక్వల్ టు రైట్ అనేసి ఇస్తాను. అండ్ అదేవిధంగా డైరెక్షన్ అప్, డైరెక్షన్ డౌన్, అప్ డౌన్ అనమాట. నోసీస్ అలా అప్ డౌన్ అనేసి ఇవ్వాలి. రైట్ అంటే రైట్ సైడ్కి వెళ్తుంది, లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది. నోసీస్ డైరెక్షన్ లెఫ్ట్, డైరెక్షన్ రైట్, డైరెక్షన్ అప్, డైరెక్షన్ డౌన్ ఇలా. ఇప్పుడు దీనికి హైట్ విడ్త్ కూడా మనం అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను హైట్ వచ్చేసి ఒక 100 పిక్సెల్ ఇస్తాను. హైట్ ఈక్వల్ టు 100 పిక్సెల్. హైట్ 100 పిక్సెల్ ఇచ్చాను అంటే ఆ 100 పిక్సెల్ అనే ఏరియా లోపల ఇస్తాం మనం. సారీ, 100 పిక్సెల్ అంతా హైట్ వస్తుంది మనకు. సీ 100 పిక్సెల్ అంతా హైట్ లోపలికే మనకి ఇది మూవింగ్ అవుతుంది. ఇన్ ద ప్లేస్ ఆఫ్ టెక్స్ట్ మీరు యాంకర్ ట్యాగ్స్ ఇచ్చినా, ఇమేజెస్ ఇచ్చినా, ఏమి ఇచ్చినా సరే అవి మూవింగ్ అవుతాయి. ఈ ప్లేస్లో మీరు ఏదైనా ఇవ్వచ్చు. ఇక్కడ యాంకర్ ట్యాగ్స్ ఇవ్వండి, లేదనుకుంటే ఇమేజెస్ ఇవ్వండి, ఏదైనా ఇవ్వండి. ఏమి ఇచ్చినా సరే అవి మూవింగ్ అవుతాయి. ఇప్పుడు ఇమేజే ఇస్తున్నాను అనుకోండి. సపోజ్ ఇమేజ్ అన్ని సేమ్ హైట్ విడ్త్ ఇద్దాం. హైట్ 100 పిక్సెల్ అండ్ విడ్త్ ఒక 200 పిక్సెల్ ఇలా ఇస్తున్నా. సో, ఇమేజెస్ అన్నిటిని నేను ఏం చేస్తానంటే ఏదైనా లైవ్‌లో ఉండి ఇమేజ్ ఇద్దాం, లేకపోతే మన దగ్గర ఉండే ఇమేజెస్ అని మీరు ఇవ్వచ్చు. మీ దగ్గర ఏదైనా ఆఫ్‌లైన్‌లో ఉన్నాయంటే ఆఫ్‌లైన్ లింక్ ఇవ్వండి. లేదనుకుంటే లైవ్‌లో ఉండే లింక్ ఇస్తాను. రైట్ క్లిక్, కాపీ ఇమేజ్ అడ్రస్. ఆ అడ్రస్ వచ్చేసి ఇక్కడ ఇచ్చేస్తాను. ఒక స్మాల్ ఇమేజ్ ఇస్తున్నా. ఆ స్మాల్ ఇమేజ్ చూడండి మనకు డిఫాల్ట్‌గా ఇలా మూవింగ్ అవుతుంది మనకి. ఓకే. ఇప్పుడు అదే ఇమేజ్ వచ్చేసి మల్టిపుల్ ఇమేజెస్, డిఫరెంట్ ఇమేజెస్ ఇవ్వండి. ఈ మార్క్ ట్యాగ్‌లోనే డిఫరెంట్ ఇమేజ్ ఇస్తే మనకి ఎలా ఉంటదంటే ఆ ఇమేజెస్ ఆటోమేటిక్‌గా మూవింగ్ అవుతుంటాయి. సీ బట్ ఇవి చూడండి చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి. నాకు ఫాస్ట్‌గా మూవ్ అవ్వాలనుకుంటున్నా. ఫాస్ట్‌గా మూవ్ అవ్వాలనుకుంటే వి యూజ్డ్ అనదర్ అట్రిబ్యూట్ స్క్రోల్ అమౌంట్ అనేసి యూజ్ చేస్తాం. స్క్రోల్ అమౌంట్ ఈక్వల్ టు 20 ఇస్తున్నా. అంటే ఈ వాల్యూ పెంచే కొద్దీ, స్క్రోల్ అమౌంట్ అనే వాల్యూ పెంచే కొద్దీ
మన స్పీడ్ అనేది పెరుగుతుంది. చూడండి 20 ఇచ్చాను, వీటికంటే ఫాస్ట్గా వెళ్తాను చూడండి. లేదు 50 ఇస్తాను, ఇట్లా వాల్యూ పెంచే కొద్దీ మనకు స్పీడ్ అనేది పెరుగుతుంది. ఇమేజెస్ అనేది కొద్ది లోడ్ అవ్వడానికి కొద్ది టైం పడుతుంది, అందుకోసం అలా వెళ్తుంది. అదే టెక్స్ట్కి అప్లై చేసామంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది మనకు. ఇదే టెక్స్ట్కి అప్లై చేసంటే స్క్రోల్ అమౌంట్ అనేసి చూడండి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోద్ది మనకి. ఇలా మనకి ఈ స్క్రోల్ అమౌంట్ తక్కువ అయ్యే కొద్దీ స్లోగా వెళ్తుంది, ఎక్కువ అయ్యే కొద్దీ ఫాస్ట్గా ఉంటుంది. ఇట్స్ స్క్రోల్ అమౌంట్ అనమాట. ఇవి మార్క్యూ ట్యాగ్స్. ఈ మిడిల్లో ఏది ఇచ్చినా అది స్క్రోల్ అవుతుంది అంతే, అది గుర్తుపెట్టుకోండి. మీరు ఏ కంటెంట్, ఏ టైప్ ఆఫ్ కంటెంట్ ఈ మార్క్యూ ట్యాగులు ఇచ్చినా అది స్క్రోల్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఆడియో వీడియో ట్యాగ్ అనమాట. ఆడియో వీడియో ట్యాగ్ అనేది ఏంటంటే జస్ట్ ఆడియో ఎస్ఆర్సి. ఇక్కడ మనం ఏదైనా సరే ఆడియో నేమ్ డాట్ MP3 ఫార్మేట్ ఇవ్వాలి. ఇక్కడ కంట్రోల్స్ అనే అట్రిబ్యూట్స్ వాడతాం. ఇది అంతే. ఇక్కడ మీకు ఫిజికల్ ఆడియో ఫైల్ ఉండాలి. మీ దగ్గర ఫిజికల్ ఆడియో ఫైల్ ఉందంటే ఎలాగైతే ఇమేజ్ నేమ్ డాట్ ఇమేజ్ ఫార్మేట్ ఇస్తామో అలాగా ఆడియో ఫైల్ నేమ్ డాట్ MP3 ఫార్మేట్ ఉండేదే ఇవ్వాలి. ఇక్కడ ఫార్మేట్ మ్యాండేటరీ, MP3 ఫార్మేట్ ఉండేదే ఇవ్వాలి. కంట్రోల్స్ అని రాయడం వల్ల మనకి స్ట్రక్చర్ వస్తుంది, ఆడియో స్ట్రక్చర్. సిరీస్ చూడండి ఆడియో స్ట్రక్చర్ వస్తుంది. ఇప్పుడు మీరు మీ దగ్గర ఫిజికల్ ఆడియో ఫైల్ ఉందంటే ఇక్కడ లింకప్ చేశారు అంటే ఆ ఆడియో ఫైల్ ఇక్కడ వాల్యూ వస్తుంది, ఎంత డ్యూరేషన్ ఉంది, ప్లే వాల్యూ, ఇక్కడ మనకి మొత్తం సాంగ్ రన్ అవుతున్నప్పుడు ఎంతవరకు వెళ్ళింది అండ్ వాల్యూమ్ డిక్రీజ్ చేసుకొని ఇంక్రీజ్ చేసుకోవడానికి ఇలా ఇవన్నీ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. ప్లేబ్యాక్ స్పీడ్ని పెంచుకోవడానికి తగ్గించుకోవడానికి ఇలా ఉంటాయి. మీ దగ్గర ఆడియో ఫైల్ ఉందంటే ఆడియో ఫైల్ లింకప్ ఇచ్చి చూడండి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా వీడియో ఫైల్ సేమ్ ఇక్కడ ఆడియో ప్లేస్లో మనకు వీడియో అని రాస్తాం అంతే, వీడియో అని రాస్తాం. అదేవిధంగా ఇక్కడ వీడియో అని రాస్తాం. ఇక్కడ ఇన్ ద ప్లేస్ ఆఫ్ నేమ్ డాట్ MP4 ఫార్మేట్ ఉండేదే ప్రింట్ అవుతాయి మనకు, అంటే ప్లే అవుతాయి. MP4 ఫార్మేట్ ఉండేటివే మనకు ప్లే అవుతాయి, వేరే ఫార్మేట్ కాదు, ఓన్లీ MP4 ఉండేవాళ్ళు. ఇక్కడ MP3 ఉండాలి. MP3 అండ్ MP4 ఫార్మేట్ ఉండేటివే MP3 ఆడియో ప్రింట్ అవుతాయి, MP4 వీడియో ప్రింట్ అవుతాయి మనకు. నెక్స్ట్ సిమాటిక్ ఎలిమెంట్స్. ఆల్రెడీ మనం నేర్చుకున్నాం సిమాటిక్ ఎలిమెంట్స్ అనేది నావ్ ట్యాగ్ కానీ లేదా హెడర్ ట్యాగ్ కానీ ఇవన్నీ సిమాటిక్ ఎలిమెంట్సే. ఇవేంటంటే ఒక స్ట్రక్చర్ని డిఫైన్ చేస్తాయి, ఒక స్ట్రక్చర్ని డిఫైన్ చేస్తాయి. సో వాటి గురించి కొన్ని థియరిటికల్ పాయింట్స్ కావాలంటే మీరు రెఫర్ చేయాల్సిన వెబ్సైట్ W3 Schools. HTMLకి వెళ్ళండి అండ్ ఇక్కడ కొద్దిగా డౌన్కి వచ్చిన తర్వాత సిమాటిక్స్ అనేసి ఉంటుంది. సిమాటిక్స్, ఈ సిమాటిక్స్లో మనం చూడండి వాట్ ఆర్ ద సిమాటిక్ ఎలిమెంట్స్. నాన్ సిమాటిక్ ఎలిమెంట్స్ అంటే డివ్ స్పాన్ అనమాట. ఇవేమైతే అంటే టెల్స్ నథింగ్ అబౌట్ ఇట్స్ కంటెంట్, టెల్ నథింగ్ అబౌట్ ఇట్స్ కంటెంట్. డివ్ ట్యాగ్ ఎందుకోసం యూజ్ చేశాం, డివ్ ట్యాగ్ ఎందుకోసం యూజ్ చేశాం? మల్టిపుల్ గా HP ట్యాగ్ అవన్నీ స్టోర్ చేసుకోవడం, మల్టిపుల్ ఎలిమెంట్స్ ను స్టోర్ చేసుకోవడం, మల్టిపుల్ ఎలిమెంట్స్ ని ఒక గ్రూప్ లాగా చేయడానికి, నాట్ స్టోర్, ఒక గ్రూప్ లాగా Group లాగా చేయడానికి చేయడం. యూజ్ ఇట్ యాజ్ ఏ డివ్ ఎలిమెంట్ అనమాట. డివ్ అనేది ఒక డమ్మీ బ్లాక్ లో ఎలిమెంట్ అనమాట. డివ్ అనేది ఒక డమ్మీ బ్లాక్ లో ఎలిమెంట్. స్పాన్ అనేది డమ్మీ ఇన్లైన్ ఎలిమెంట్. అంటే ఏదైనా సరే ఒక టెక్స్ట్ లోపల ఏదైనా టెక్స్ట్కి ఏదైనా కలర్ కానీ ఏదైనా సరే ఏదైనా స్టైల్ అప్లై చేసుకోవాలనుకుంటే స్పాన్ ట్యాగ్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో అది కమింగ్లో మనం చూస్తాం. నెక్స్ట్ సిమాటిక్ ఎలిమెంట్స్. సిమాటిక్ ఎలిమెంట్స్ అంటే క్లియర్లీ డిఫైన్ ఇట్స్ కంటెంట్. అంటే ఆ ట్యాగ్స్ యూజ్ చేయడం వల్ల ఆ కంటెంట్కి ఒక క్లారిటీ వస్తుంది. ఎగ్జాంపుల్ టేబుల్ గురించే మనం చూసాం, నావ్ ట్యాగ్ చూసాం, అదేవిధంగా హెడర్ ట్యాగ్ చూసాం, అదేవిధంగా మెయిన్ ట్యాగ్ చూసాం, అదేవిధంగా ఫుటర్ ట్యాగ్ చూసాం, ఇలా అనమాట. ఇలా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి మనకు. ఇవన్నీ ఏంటంటే మనకు స్ట్రక్చర్కి ఇది దీనికి రిలేటెడ్ కంటెంట్ అని మాత్రమే చెప్పగలవు ఆ ఎలిమెంట్స్. ఎవరైతే కోడింగ్ చూస్తారో వాళ్ళకు మాత్రమే ఇవి చెప్తాయి, దాని గురించి ఎక్కువ ఆలోచించద్దండి. ఓకే, ఈ ఎలిమెంట్స్ గురించి మనకు ప్రింట్ అయితే నావ్ బార్ అయిపోతుంది, ప్రింట్ అవ్వకపోతే నావ్ బార్ అవ్వదు అని కాదు. మనకు హెడర్ ట్యాగ్ అని పెట్టుకోవడం వల్ల మనకి ఏమైందంటే ఓకే ఇది హెడర్ సెక్షన్ అని కోడింగ్ రాసే వాళ్ళకి అర్థమవుతుంది అంతే. నావ్ అనే ట్యాగ్ పెట్టడం వల్ల నావ్ బార్ అయిపోదు, నావ్ అనే ట్యాగ్ పెట్టడం వల్లే ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు, ఓకే ఇది నావ్ బార్ అనేసి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. అలా ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికే ఈ సిమాటిక్ ఎలిమెంట్స్ యూజ్ చేస్తాము. క్లియర్? ఈ పాయింట్స్ క్లియరా? క్లియర్ అన్న. జస్ట్ ఆ స్ట్రక్చర్కి ఆ మీనింగ్ఫుల్ అంటే ఉండడానికి మాత్రమే మనం యూజ్ చేసేది అంతే, అంతకుమించి ఇంకేం లేదు. నెక్స్ట్ నాన్ సిమాటిక్ ఎలిమెంట్స్ని డివ్ స్పాన్ అంటాం. ఇప్పుడు ఇక్కడ
ఈ డివ్ స్పాన్ యూజ్ చేసుకొని ఏం చేస్తాం చూడండి. ఇప్పుడు డివ్ తీసుకుంటున్నా. ఈ డివ్ ఒక హెడ్డింగ్ ఇస్తున్నా. వెల్కమ్ టు ఐలాండ్ అనేసి ఒక డివ్ ఇస్తాను. అంటే ఒక హెడ్డింగ్ తీసుకున్నా, ఒక పారాగ్రాఫ్ తీసుకున్నా. ఇప్పుడు ఈ రెండిటికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ సేమ్‌గా ఇవ్వాలనుకుంటున్నా. ఇక్కడ స్టైల్ అనే అట్రిబ్యూట్ ఒకటుంది. ఇట్స్ ఏ స్పెషల్ అట్రిబ్యూట్ అనమాట. స్టైల్ అనేది ఇట్స్ ఏ స్పెషల్ అట్రిబ్యూట్. దీని గురించి సీఎస్ఎస్‌లో నీట్‌గా నేర్చుకుందాం. జస్ట్ ఇక్కడ ఒక ఇంట్రడక్షన్ ఇస్తున్నా. స్టైల్ ఈక్వల్ టు ఇక్కడ మనం ఎలా అంటే నార్మల్‌గా ఇప్పుడు ఎలాగైతే ఇస్తున్నామో అలా ఇచ్చేది కాదు ఇక్కడ. ప్రాపర్టీ కోలన్ వాల్యూ ఫార్మాట్‌లో మనకి ఇవ్వాలి. ఇప్పుడు బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇవ్వాలనుకుంటున్నా. బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ అనేసి ఇస్తున్నా. ఇక్కడ చూడండి ఇది ప్రాపర్టీ కోలన్ ఇది వాల్యూ అనమాట. ఇంకొక ప్రాపర్టీ ఏమని ఇవ్వాలనుకుంటే సెమీకోలన్ ఇచ్చేసి ఇంకో ప్రాపర్టీ ఇవ్వాలి. వీటి గురించి ఎక్కువ ఆలోచించొద్దండి. కమింగ్‌లో మనం మాట్లాడుకుంటాం. సో, ఇక్కడ మనకేందంటే బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్ ఇస్తున్నా. టెక్స్ట్ కలర్ యెల్లో ఇస్తున్నా. కొద్దిగా ఇన్‌సైడ్‌లో కొద్దిగా స్పేసింగ్ కావాలంటే ప్యాడింగ్ ఇస్తున్నా. ఇవన్నీ ఏంటి అనేసి కమింగ్‌లో మీరు నేర్చుకుంటారు. ఇక్కడ డివ్ అనేసి ఎందుకోసం యూజ్ చేస్తున్నామో చెప్తున్నా. ఇప్పుడు ఈ డివ్ లోపల ఉండే మల్టిపుల్ ఎలిమెంట్స్‌కి సేమ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్, సేమ్ టెక్స్ట్ కలర్, ప్యాడింగ్ అన్నిటికి అప్లై అవ్వాలి అనేసి నేను ఇస్తున్నా. సీరీస్ చూడండి. చూడండి. ఇలా మొత్తం అంతా కంటెంట్‌కి సేమ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్, టెక్స్ట్ కలర్, ప్యాడింగ్ అంటే ఇన్‌సైడ్‌లో వచ్చే స్పేసింగ్ అనమాట. ఇక్కడ ఇన్‌సైడ్‌లో వచ్చే స్పేసింగ్‌ని ప్యాడింగ్ అంటాం. సో, వీటి ప్రాపర్టీస్‌నే సీఎస్ఎస్‌లో నేర్చుకుంటాం. అంటే హెచ్‌టీఎంఎల్ ఎలిమెంట్‌కి స్టైల్‌ని ఎలా అప్లై చేస్తాం అనేసి సీఎస్ఎస్‌లో నేర్చుకుంటాం. ఇది సీఎస్ఎస్ అనమాట ఇది. ఇన్‌లైన్ సీఎస్ఎస్ అంటాం దీన్ని. సీఎస్ఎస్‌లో నేర్చుకున్నామండి. నెక్స్ట్ అదే విధంగా స్పాన్ ట్యాగ్ ఎక్కడ యూజ్ చేస్తాం? ఇప్పుడు మన దగ్గర ఒక హెచ్1 ఉంది. ఇక్కడ నేను ఐలాండర్ టెక్నాలజీస్ పీవీటీ ఎల్టీడీ అంటున్నా. ఇప్పుడు నాకు ఈ టెక్నాలజీస్ వరకు మాత్రమే కలర్ ఇవ్వాలనుకున్నా. ఈ టెక్నాలజీస్ వరకు మాత్రమే. ఈ వర్డ్‌కి మాత్రమే. లేకపోతే టెక్‌కి మాత్రమే వర్డ్‌కి. ఈ టెక్ అనే వర్డ్‌కి మాత్రమే ఏదైనా కలర్ ఇవ్వాలనుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ ఏ ట్యాగ్ యూజ్ చేసినా ఇప్పుడు ఐ అనేసి యూజ్ చేస్తాను. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కావాలనుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మనకు ఏదో ఒక ట్యాగ్ యూజ్ చేయాలి. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు కావాలంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఏదో ఒక ట్యాగ్ వాడాలి. బట్ ఆ ట్యాగ్ వాడడం వల్ల ఇప్పటివరకు మనం నేర్చుకున్న వాటిల్లో ఒక్కొక్క ఎలిమెంట్‌కి ఒక ఫంక్షనాలిటీ ఉంది. ఒక్కొక్క ఎలిమెంట్‌కి ఒక ఫంక్షనాలిటీ ఉంది. బట్ ఇప్పుడు ఈ ట్యాగ్ రాయడం వల్ల పక్కన మనకి సైడ్ బై సైడ్‌కెళ్ళడం అట్లేం జరగదు. సైడ్ బై సైడ్‌కెళ్ళడం అట్లేం జరగదు. బట్ ఇక్కడ కొద్దిగా ఇటాలిక్ ఫార్మాట్‌లోకొస్తది. బట్ ఇలాంటి యాక్షన్ జరగకుండా ఉండే ఎలిమెంట్ ఏందంటే ఇట్స్ ఏ స్పాన్ ట్యాగ్. అంటే ఇన్‌లైన్ టెక్స్ట్‌లో ఏమన్నా సరే స్టైల్స్ అప్లై చేసుకోవాలనుకుంటే ఆ ఎలిమెంట్‌కు ఎలాంటి ఎఫెక్ట్ రాకుండా ఉండేదే స్పాన్ ట్యాగ్. ఇప్పుడు చూడండి స్పాన్ ట్యాగ్ రాశాను. ఎలాంటి ఎఫెక్ట్ రాలేదు చూడండి. ఎలాగుందో అలాగే ఉంది. ఇప్పుడు దీనికి స్టైల్ రాయాలనుకుంటే వి యూజ్ స్టైల్ అట్రిబ్యూట్. కలర్, కలర్ కోలన్ రెడ్ సీరీస్. వీటి గురించి కమింగ్‌లో నేర్చుకున్న ప్రాపర్టీ కోలన్ వాల్యూ. నౌ సీ దిస్ టెక్ దీని మాత్రమే వచ్చింది. ఓకే. క్లియరా? ఏమైనా డౌట్? ఇది స్పాన్ అనేది డమ్మీ ఇన్‌లైన్ ఎలిమెంట్. ఒక ఇన్‌లైన్‌లో అంటే టెక్స్ట్ లోపల ఏదైనా సరే కంటెంట్ ఏది చేంజ్ అవ్వకుండా, ప్రాబ్లమ్ లేకుండా, ఎఫెక్ట్ అవ్వకుండా ఏదైనా ఇన్‌లైన్‌లో ఉండే టెక్స్ట్‌ని మనం చేంజ్ చేసుకోవాలంటే మనం ఇలా యూజ్ చేస్తాం. అదే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్‌కి మనకు ఒక గ్రూప్ లాగా ఇవ్వాలంటే డివ్ ఎలిమెంట్ యూజ్ చేస్తాం. అంతే. నెక్స్ట్ ఎంటిటీస్. ఎంటిటీస్ అనేది ఏందంటే ఒక స్పెషల్ సింబల్స్ అనమాట. ఇక్కడ చూడండి ఇలా, ఇలా బ్లాక్ అనే సింబల్ టైప్, టిక్ మార్క్ అనే సింబల్ టైప్ ఇలాగ మనకి కొన్ని సింబల్ టైప్ మనకుంటాయి. దాని సింబల్‌లో కొన్ని చెప్తాను చూడండి. అండ్ కాపీ సెమీకోలన్ కాపీ రైట్స్ అనమాట. అండ్ ఆర్‌ఈజీ సెమీకోలన్ రిజిస్ట్రేషన్ అంటే రిజిస్ట్రేషన్ మార్క్ అనమాట. అండ్ ఏఎంపీ యాంపర్సెంట్ అనమాట. ఓకే. నౌ సీ దిస్. చూడండి ఇలా సింబల్స్. ఇలా సింబల్స్ ఎక్కడైనా ఇవ్వాలనుకుంటే ఇలా ఎంటిటీస్ యూజ్ చేసుకొని ఇవ్వచ్చు. ఇలాంటి ఎంటిటీస్ చాలా ఉన్నాయి. ఇక్కడ కొద్దిగా డౌన్‌కెళ్తే ఇక్కడ చూడండి ఎంటిటీస్ ఉన్నాయి. చూడండి లెస్ థాన్, గ్రేటర్ థాన్ ఇలాంటివి కావాలంటే అండ్ ఎల్‌టీ సెమీకోలన్, అండ్ జీటీ సెమీకోలన్ ఇలా మనకు ఏదైనా సరే ఇలాంటి సింబల్స్ ఏమైనా కావాలనుకుంటే వి యూజ్ దిస్. అదే విధంగా ఒక స్పేస్ కావాలంటే అండ్ ఎన్‌బీఎస్‌పీ అనమాట. ఏదైనా స్పేస్ కావాలి. ఇప్పుడు ఐకి, ఎల్‌కి మధ్యలో స్పేస్ ఇవ్వాలనుకుంటే ఇట్లా స్పేస్ ఇచ్చాను. ఈ స్పేసింగ్ నేను ఇవ్వడం వల్ల ఏమైతుందంటే బ్రౌజర్ వచ్చేసి ఒక సింగిల్ స్పేస్ ఇచ్చేసి రిమైనింగ్ అంతా రిమూవ్ చేస్తది. ఒక సింగిల్ స్పేస్ ఇచ్చేసుకొని రిమైనింగ్ అంతా రిమూవ్ చేస్తది. బట్ ఐ వాంట్ మోర్ స్పేసింగ్స్. అప్పుడు మనం అండ్ ఎన్‌బీఎస్‌పీ అనేసి వాడుకుంటే ఎన్ని ఎన్‌బీఎస్‌పీలు వాడుకుంటే అన్ని స్పేసింగ్స్ వస్తాయి. 10 ఎన్‌బీఎస్‌పీ ఈక్వల్ టు 10 స్పేసింగ్స్ అనమాట మనకి ఇలా. ఓకే.
ఎన్ని ఎన్బిఎస్పి వాడితే అంత స్పేసింగ్ మనకు వస్తుంది. ఓకే, నాకు ఒక స్పేసింగ్ చాలు అనుకుంటున్నా. ఈ స్పేసింగ్కి ముందు ఒక స్పేసింగ్, ఈ ఎన్బిఎస్పికి తర్వాత ఒక స్పేసింగ్, ఇవి కూడా అప్లై అవుతాయి. ఇది అప్లై అవుతుంది, ఇది అప్లై అవుతుంది, ఇది కూడా అప్లై అవుతుంది. మొత్తం 3 స్పేసింగ్స్ వస్తాయి. ఇప్పుడు ఈవెన్ మనం ఒక సింగిల్ స్పేస్ ఇచ్చినా సింగిల్ స్పేస్ ఉంటుంది డిఫాల్ట్గా, సింగిల్ స్పేస్ ఇచ్చినా సింగిల్ స్పేస్ ఉంటుంది. దాని లోపల ఇంకొక ఎలిమెంట్ ఇచ్చేసి దాని పక్కన స్పేస్ ఇస్తే ఈ ఎలిమెంట్ ముందు స్పేస్, ఇది దీని తర్వాత స్పేస్, ఇలా మొత్తం 3 స్పేసింగ్స్ వస్తాయి మనకు. ఓకే, ఇవి ఎంటిటీస్ అంటాం మనకు. నెక్స్ట్ ఫేవరెట్ ఐకాన్. ఫేవరెట్ ఐకాన్ అనేది ఏంటంటే ఎవ్రీ కంపెనీ వెబ్సైట్లో వాళ్ళ లోగో సింబల్ వచ్చేసి ఈ టైటిల్లో ఉంటుంది. ఇప్పుడు చూడండి, W3 స్కూల్స్ వాళ్ళది ఇక్కడ లోగో సింబల్ ఉంది చూడండి. అదేవిధంగా గూగుల్ మీట్ వాళ్ళది ఇక్కడ చూడండి, ఇక్కడ సింబల్ ఉంది. దట్స్ ద ఫేవరెట్ ఐకాన్ అంటాం. అలా ఫేవరెట్ ఐకాన్ మనం లింకప్ చేయాలి అంటే సింటాక్స్ ఏంటంటే ఆ ఫేవరెట్ ఐకాన్ని మనం ఈ హెడ్ సెక్షన్లోనే ఇవ్వాలి. సింటాక్స్ లింక్ ట్యాగ్ అనమాట. లింక్ ఫేవ్ ఐకాన్ ఉంటుంది చూడండి, ఇది సెలెక్ట్ చేయండి. చూడండి, లింక్లో ఆర్ఎల్ అనే అట్రిబ్యూట్ ఉంటుంది. ఆర్ఎల్ అట్రిబ్యూట్కి మనం ఐకాన్ ఇవ్వండి. ఆర్ఎల్ ఐకాన్ ఇక్కడ మీరు లింక్ ఇవ్వాలి, హెచ్ఆర్ఎఫ్లో లింక్ ఇవ్వాలి. ఈ టైప్ ఉన్నా లేకపోయినా నో ఇష్యూస్, ఉన్నా లేకపోయినా ఏం కాదు. బట్ ఈ హెచ్ఆర్ఎఫ్లో మాత్రం ఇమేజ్ లింక్ని కాపీ ఇవ్వాలి, అంటే ఇమేజ్ లింక్ పాత్ ఇవ్వాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే మన ఐలాండర్ పేజ్లో ఏదైనా సరే లోగో ఉంటే ఆ లోగో ఇచ్చేద్దాం. చూడండి, ఈ లోగో నేను డౌన్లోడ్ చేయకుండా ఇద్దాం అనుకుంటా. జస్ట్ రైట్ క్లిక్, కాపీ ఇమేజ్ అడ్రస్, ఈ ఇమేజ్ వచ్చేసి ఇక్కడ ఇచ్చేస్తాను, హెచ్ఆర్ఎఫ్లో ఇస్తున్నా చూడండి. నౌ సీ దిస్, ఇక్కడ వచ్చింది చూడండి. లోగో ఎప్పుడైనా సరే చాలా చిన్నదిగా ఉండాలి. ఇలా బిగ్గరగా ఉండిందంటే మాత్రం మనకి నీట్గా ఉండదు. చాలా సింపుల్. ఇప్పుడు చూడండి, మనకి ఉంది చూడండి ఇక్కడ ఇలా సింబల్ టైప్ మనకు ఉందంటే వస్తుంది. ఇప్పుడు నాకు దగ్గర ఆ ఇమేజ్ ఉంటుంది. నౌ సీ దిస్, ఇక్కడ ఏదైనా ఉంటే ఇచ్చేది, ఇక్కడ ఉంది చూడండి. ఈ సింబల్ జస్ట్ కాపీ చేసుకుందాం. కాపీ చేసుకొని ఈ వాల్యూ నేను ఇచ్చేస్తాను. చూద్దాం ఏమన్నా ప్రింట్ అవుతుందా. రావట్లేదు. ఓకే, ఇది ఈ పేజ్లో ఉంది మనకు. అసెట్స్ స్లాష్ ఉంది కదా, ఈ వాల్యూ నేను ఇక్కడ అసెట్ స్లాష్ ఇక్కడ ఇది ఇచ్చేస్తాను. లైక్ దిస్, అసెట్ స్లాష్ ఇమేజ్ స్లాష్ లోగో ఫేవరెట్ 1 డాట్. అయినా సరే రాలేదు. ఓకే, మీకు నచ్చింది అయితే ఇవ్వండి. జస్ట్ ఇలా మనకైతే చాలా స్మాల్ ఇమేజ్ ఇస్తేనే మనకు ప్రింట్ అవుతుంది అనమాట, లేకపోతే క్లమ్జీగా కనిపిస్తుంటుంది. మనకు బిగ్గర్ ఇమేజ్ ఇస్తే క్లమ్జీగా కనిపిస్తుంటుంది. ఇది ఫేవరెట్ ఐకాన్. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ స్టైల్ గైడెన్స్ అనమాట. ఇక్కడ చూడండి, ఎంటిటీస్ అయిపోయింది, ఫేవరెట్ ఐకాన్, డివ్, స్పాన్, సిమాటిక్, ఆడియో, వీడియో, మార్క్యూ, బటన్, టేబుల్, లిస్ట్, ఇవన్నీ అయిపోయింది. స్టైల్ గైడెన్స్. ఈ స్టైల్ గైడెన్స్ కంపల్సరీ మీరు తెలుసుకోవాలన్నమాట. ఈ స్టైల్ గైడెన్స్ అంటే మన ట్యాగ్స్ ఎలా రాయాలి, ఇక్కడే ఉంది చూడండి స్టైల్ గైడెన్స్ అనేసి. ఇక్కడ స్టైల్ గైడెన్స్ మీదకి క్లిక్ చేయండి. ఈ స్టైల్ గైడెన్స్లో ఫస్ట్ ఆల్వేస్ డిక్లేర్ డాక్ టైప్ అనమాట. ఇది డాక్ టైప్ అని డిక్లేర్ చేయాలి కంపల్సరీ. యూజ్ లోయర్ కేస్ ఎలిమెంట్స్ నేమ్స్ అనమాట. ప్రతి ఎలిమెంట్ నేమ్ లోయర్ కేస్లోనే ఇవ్వాలి, ఇలా క్యాపిటల్ కేస్లో ఇవ్వకూడదు. క్లోజ్ ఆల్ HTML ఎలిమెంట్స్, సో ఇలా క్లోజ్ కూడా ఇవ్వాలి, ఇలా మిస్ అవ్వకూడదు. ఇప్పుడు చూడండి, ఓపెన్ ట్యాగ్ రాసి క్లోజ్ ఇలా చేయకూడదు. ఓకే, ఇలాగే ఓపెన్ క్లోజ్ రెండు ఇచ్చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా లోయర్ కేస్ అట్రిబ్యూట్స్ ఇవ్వాలి. ఇట్లా అట్రిబ్యూట్స్ అనేది లోయర్ కేస్ ఇవ్వాలి, ఇట్లా క్యాపిటల్లో ఇవ్వకూడదు. ఆల్వేస్ కొటేషన్ ఫర్ ద అట్రిబ్యూట్స్కి ఎప్పుడు డబల్ కోట్స్ ఇవ్వాలి, ఇన్ కేస్ కోట్స్ ఇవ్వకుండా ఇవ్వకూడదు. అండ్ అదేవిధంగా ఇలా చూడండి, ఇట్లా డబల్ వాల్యూస్ వచ్చాయి అనుకుంటే అప్పుడు మనకి డబల్ కోట్స్ ఇవ్వకపోతే చాలా ప్రాబ్లం. అందుకోసమే మనకి ఇలా డబల్ కోట్స్ ఇవ్వాలి. ఇవే ఇచ్చింటారు ఇవన్నీ. నెక్స్ట్ అదేవిధంగా ఆల్వేస్ స్పెసిఫై ఆల్ట్, విడ్త్, హైట్ ఫర్ ఇమేజెస్ అనమాట వీటికి. ఇది స్టైల్ అనేది మనకి ఏంటంటే ఇట్స్ ఏ జావా స్క్రిప్ట్, సిఎస్ఎస్ రిలేటెడ్ అనమాట. సిఎస్ఎస్లో మనం నేర్చుకుందాం ఇది. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇమేజ్కి బ్యాడ్ ఇట్లాగా ఆల్ట్ విడ్త్ ఇవి ఇస్తే బాగుంటుంది. నెక్స్ట్ స్పేసింగ్స్, ఈక్వల్ సైన్స్, ఇలా ఈక్వల్ స్పేసింగ్స్ ఇవ్వాలి. అట్రిబ్యూట్కి అట్రిబ్యూట్ మధ్యలో ఈక్వల్ స్పేస్ ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, ఇలా స్పేసింగ్స్ ఇచ్చారంటే చాలా బ్యాడ్ అనమాట. అవాయిడింగ్ లాంగ్ కోడ్ లైన్స్ అనమాట. ఇలాగ మనకి ఏదైనా సరే లాంగ్ కోడ్ లైన్స్ మనకి బ్యాడ్ వచ్చేసి ఇలాగ స్పేసింగ్స్ అన్నీ మనకి ఈ రెండు గ్రూప్ లాగా మనకి ఇలా ఇది వేస్తాం అనమాట.
ఓకేనా? ఇలా సైడ్ బై సైడ్ ఇలా కంటిన్యూగా రాయడం అనమాట. ఇలా కంటిన్యూగా రాయడం ఇవన్నీ రాయొద్దండి. జస్ట్ ఇలా మనకు 1 బై 1 ఇలాగా ఇచ్చేయండి. ఓకే. ఇలా మనకు చాలా ఉంటాయి. స్కిప్ ద టైటిల్ ఎలిమెంట్స్. సో, ఇలాగ మనకి టైటిల్ ఎలిమెంట్ కంపల్సరీ ఇవ్వాలి. ఒమిటింగ్ హెచ్టీఎంఎల్ బాడీ. ఇవన్నీ హెచ్టీఎంఎల్ బాడీ మాత్రం కంపల్సరీ ఇవ్వాలి. ఇవన్నీ మనకి హెడ్ సెక్షన్ మనకి రిమూవ్ చేసినప్పుడు ఇవన్నీ ఉంటాయి. క్లోజింగ్ ట్యాగ్స్ ఇవన్నీ మిస్ చేయడం ఇవన్నీ చూడండి. UTF-8 ఇన్ని ఉంటాయి మనకు. ఇలా ఇవన్నీ మీరు చూడాలి. ఇవన్నీ చూసుకొని రండి. ఇవన్నీ ఎందుకు అనేసి మనకు మొత్తం అంతా ఉంటాయి. ఒకసారి అంతా వెరిఫై చేయండి. ఓకే. అంతా వెరిఫై చేస్తేనే మీకు క్లారిటీ వస్తది. ఓకే. సో, టుమారో వచ్చేసి మనకి ఫార్మ్స్ గురించి. అంటే ఫార్మ్స్ అనేది ఏందంటే ఇలా ఎంక్వైరీ ఫార్మ్ గానీ ఇలాంటి టైప్ ఆఫ్ ఎంక్వైరీ ఫార్మ్స్ గానీ, లేదనుకుంటే రిజిస్ట్రేషన్ ఫార్మ్ గానీ, లాగిన్ ఫార్మ్ గానీ ఎలా చేస్తామనేసి టుమారో కాన్సెప్ట్‌లో నేర్చుకోవచ్చు. ఫార్మ్స్ రిజిస్ట్రేషన్, సైన్ అప్ ఫార్మ్, లాగిన్ ఫార్మ్, ఎంక్వైరీ ఫార్మ్ ఇలా ఈ ఫార్మ్స్‌లో మనం నేర్చుకోవచ్చు. ఓకేనా? సో, ఇది ఇవాల్టి క్లాస్. సో, టుమారో వచ్చేసి మన హెచ్టీఎంఎల్ కంప్లీట్ అయిపోద్ది. ఇప్పుడు ఈ హెచ్టీఎంఎల్ అన్నీ కలుపుకొని టుమారో టాస్క్ ఇస్తానులెండి. ఇవాళైతే ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే చాలా కాన్సెప్ట్స్ అయ్యాయి. ఇవాళ ప్రాక్టీస్ చేయండి. సో, టుమారో టాస్క్ ఇస్తాను. ఆ టాస్క్‌ని బేస్ చేసుకొని మీరు వెబ్ పేజ్‌ని రెడీ చేసుకొని రావాలి. ఓకే. థాంక్ యూ. దిస్ ఫర్ టుడే క్లాస్.